ఎవరైతే బాప్టిజం తీసుకోకుండా ఇంకా ఎదురు చూస్తున్నారో వారు దయచేసి బాప్టిజానికి రెడీ అవ్వండి. ఎవరైతే బాప్టిజం తీసుకొని ఉన్నారో వారు మరింత రక్షణ అనుభవంలోనికి నడవండి. వెళదాం. మన జీవితాల వెనక జరిగిన ఒక ఘోర కలిని మనం ధ్యానిద్దాం. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయిగా, వెళదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఆగుతాం. ప్రస్తుతానికి సంఘాలలో లెంట్ డేస్ జరుగుతున్నాయి. లెంట్ చెయ్యాలా వద్దా అన్నది ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కాదు. లెంట్ టైంలో ఒక మంచి విషయం జరుగుతుంది. ఏమిటి 40 రోజుల్లో జరిగేదంటే 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. ఏడాదికి 7 మాటలు జ్ఞాపకం చేసుకోమని బైబిల్ చెప్పలేదు, కానీ మన జీవితం ఉన్నంత వరకు ఈ 7 రోజుల వారం మొదలుకొని ఏడాది వరకు మనం ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది సిలువ చుట్టూ జరిగిన సన్నివేశం. మనకి మాటలు తెలుసు, 7 మాటలు ఏంటో. ఆ 7 మాటల వెనకాల ఒక్క మాట అని అడుగుతున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న మాట, దాని వెనకున్న ఒత్తిడేంటో మనకి సరిగ్గా తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే నేను అంటాను, మన హృదయం ఏడుస్తుంది నిజంగా. మన కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు మన వాక్యం మీద పడతాయి. ఆలోచిద్దాం. యేసు ప్రభు బాధపడుతున్నాడట. ఆయన కేక వేస్తున్నాడట ఆకాశానికి భూమికి మధ్యన. ఏమనంటే, దేవా నా చెయ్యి వదిలేసావు. ఈ మాట మనం బట్టి పట్టాం. ఈ 7 మాటలు ఇవ్వకపోతే సంఘం మీద కోపగించాం. ఇది కూడా జరుగుతుంది లెంట్ డేస్లో, తెలుసా? మాకు 7వ మాట ఇవ్వకపోతే మేము రాము సంఘానికి అంటారు. చూసారా? చివరికి ఇలా అర్థమైన యేసుప్రభు మాటలు వీళ్ళకి. మరికొంతమంది అంటారు, నాకు 3వ మాట ఇవ్వండి, 2వ మాట ఇవ్వండి, 1వ మాట ఇవ్వండి, ఇవ్వకపోతే రానని. ఇప్పుడు నువ్వు ఆయన మాట చెబుదామన్నా, నీ మాటలు మాకు చెబుదామన్నా, ఇంక ఏదో మొత్తం మీద. సరే, ఏదన్నది పక్కన పెట్టేయండి. ఆ మాట వెనకాల ఒత్తిడి మనకు తెలియాలి. గొలుగొత్త కొండపైన కేక వేసినప్పుడు కొండ కోనలు మ్రారు మోగిపోయాయి. సూర్యుడు అదృశ్యుడైపోయాడు. దేశం చీకటి కమ్మేసింది. బండలు బద్దలాసిపోయాయి. దేవాలయం తెర చిరిగిపోయింది. ప్రకృతి ఉన్న పాటును తన వైఖరిని మార్చేసుకుంది. ఆ టైంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, తండ్రి నా చెయ్యి వదిలేసావు అని. అక్కడ గమనిస్తున్నారో లేదు మీరు? ఏలి ఏలి లామా సబక్తాని. ఈ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అది? ఇబ్రూ కాదు, అది గ్రీకు కాదు. ఒకవేళ ఇబ్రూ అయితే చుట్టూ ఉన్న పరిసయ్యులు శాస్త్రులకి అది అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వలేదు వాళ్ళకి. అది నిజముగానే గ్రీక్ అయితే ఆ చుట్టూ ఉన్న ప్రజానికానికి అర్థం అవ్వాలి. వాళ్ళకి అర్థం అవ్వలేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్న భాష అయితే కాదు, అది ఏ భాష? సామాన్యమైన ప్రజలు, ఎన్నికలు లేని ప్రజలు, లెక్కల్లోనికి రాని ప్రజలు మాట్లాడుకునే ఒక కామన్ లాంగ్వేజ్ అరమిక్. ఆ భాష అది. ఇప్పుడు కొన్ని మన తెలంగాణ కానీ తెలుగులోనే కొన్ని స్లాంగ్స్ ఉన్నాయి చూడండి. మీరు మాట్లాడే తెలుగే, నేను మాట్లాడే తెలుగే. నాది కొంచెం వెరైటీగా ఉంటుంది, మీది కొంచెం వెరైటీగా ఉంటుంది. మా ఈస్ట్కి వచ్చారనుకోండి ఇంకా వెరైటీగా ఉంటుంది. విజయవాడ ఉందనుకోండి, అది మిడ్ లాంగ్వేజ్, టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్, అది వేరే ఉంటుంది. శ్రీకాకుళం వెళ్ళారనుకోండి, అదో రకం. ఏఓబి ఆంధ్ర వరుస బార్డర్ వెళ్ళారనుకోండి, అది వేరే రకం.
తెలుగులోనే రకాలు ఉన్నాయి భాషలు. అక్కడ వరకు ఎందుకండి, ఇంకా మనకి ఏజెన్సీ తగిలేకూడదు. అలా లోపలికి పోయామనుకోండి తెలుగే, కానీ మనకు అర్థం అవుతుంది ఏజెన్సీలో మాట్లాడేది. అలాగే ఇజ్రాయేల్ దేశాన్ని అంటిపెట్టుకున్న కనిపించని లిపిలో సరి అయిన అధికారం లేని ఒక భాష అరమిక్ భాష, అంటే సామాన్యులు మాట్లాడుకునే భాష. యేసుప్రభు ఏడుస్తూ పలికాడట, ఏలి 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 అని. నేను అడుగుతున్నాను, ఎందుకు అంతగా ఆయన ఏడుస్తున్నాడు? ఈ సమయం కొరకే గెత్సెమనే వనములో ఆయన రక్తముగా తడిచిపోయాడట. బాగా వినాలండి, నిజంగా ఏడుపు వస్తుంది. నేను ఈ లెసన్ చెప్పి చాలాసార్లు ఏడ్చాను. నేను ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, తండ్రి నా చెయ్యి వదిలేశాడు. దేవుడు చెయ్యి వదిలేశాడన్న మాట మనకు అర్థం కావాలి అంటే చుట్టూ ఏం జరిగిందో మనకు తెలియాలి. ఏం జరుగుతుంది చుట్టూ? గెత్సెమనే వనములో ఉన్నాడు ఆయన. గెత్సెమనే వనంలో ఏం చేస్తాడు ఆయన? టైంపాస్ చేయడు ఆయన. మనం వనాలకి, గార్డెన్లకు పోయి ఏం చేస్తాం మనం? అదే పార్కులకు పోయి ఏం చేస్తాం? పోకిరిగాళ్ళు అయితే పోకిరి పనులు చేస్తారు, పనికిమాలిన వాళ్ళు అయితే పనికిమాల పనులు చేస్తారు, ఖాళీగా ఉండే బ్యాచ్ అయితే టైంపాస్ చేస్తారు. మనలాంటి వ్యవహారం కాదు ఆయన. ఆయన చేసేది ఏంటంటే, ఆ వనములో ఆయన ఏం చేస్తున్నాడంటే రాత్రంతా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడట. పగలంతా పరిచర్య చేస్తాడు, రాత్రంతా ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన అడ్డ గెత్సెమనే వనం. ఆ వనములో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన బీపీ లెవెల్స్ పెరిగాయట. మనిషికి బీపీ ఉంటుంది తెలుసా? ఉండాలి, అది లేకపోతే ఇంక అంతే సంగతి లెక్క. అది ఉండే లెవెల్లో ఉండాలి. బీపీ లెవెల్ స్కేల్ పెరిగిందనుకోండి, అప్పుడప్పుడు చూడండి, మనం టెన్షన్ అయినప్పుడు మన ముఖానికి చెమట పడుతుంది. మీకు టెన్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, అక్కడ కూర్చున్న మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ప్రసంగం చేయమంటే వచ్చేస్తుంది. రాదు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నన్ను పాట పాడమన్నారంటే ఇంక నా సడ్డ తడిసిపోతుంది. ఎందుకంటే నాకు అలవాటు లేని పని. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి టెన్షన్ ఉంటుంది. అదే మనకి జరగకూడని కార్యం ఏదైనా జరిగినా టెన్షన్ వస్తుంది. దాన్ని బీపీ లెవెల్స్ పెరిగితే, బీపీ లెవెల్ పెరిగినప్పుడు దేహానికి చెమట పడుతుంది. బీపీ లెవెల్ ఓవర్ స్టేజ్ అయిపోయింది అనుకోండి, ఇక చెమట రాదట, చెప్పండి, రక్తం వస్తుంది. నేను ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త చెప్పండి. టెన్షన్ పడితే చెమట పడుతుంది. టెన్షన్ ఫిక్స్ స్టేజ్కి వెళితే ఆ చెమటలో నుంచి రక్తం వచ్చేస్తుందట. మాట ఎందుకు యేసుక్రీస్తు వారు అంత టెన్షన్ పడుతున్నాడు? మీరు క్రైస్తవులైతే, ప్రభు మనస్సు ఎరిగిన వారైతే చిన్నప్పటి నుండి ఆ సందర్భం మనం వింటున్నాం. మీకు ప్రభు మీద ప్రేమ ఉంటే నేను అడుగుతున్నాను, ఎందుకు యేసుక్రీస్తు వారు గెత్సెమనే వనములో అంత టెన్షన్ అవుతున్నాడు? అర్థమవుతుందా లేదా నా మాట? ఎందుకు ఆయన టెన్షన్ అవుతున్నాడు? అందరూ అన్నారు, ఇక మానవ దేహంలో ఆయన ఉన్నాడు కనుక సిలువ కార్యక్రమం ఆయన చూసి సిలువ వేయబడుతున్నాడని టెన్షన్ పడ్డాడు అన్నారు. నో, ఆయన సిలువను చూసి బెదిరిపోయే మనుష్యుడు కాదు. ఎందుకంటే రోమా పోలీసులు వచ్చి అరెస్ట్ వారెంట్తో రెడీగా ఉన్నప్పుడు ఆ వారెంట్ వారు చూపించక మునిపే పోలీసుల దగ్గరికి వెళ్ళి అన్నాడట, మీరు ఎదుగుతున్న యేసును నేనే, అరెస్ట్ చేయండి అన్నాడు. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారా, చెయ్యండి. ఆయన భయపడేవాడైతే పారిపోయేవాడు, ఆయన పరిగెట్టలేదు. ఎందుకంటే సిలువకు ఎదురు వెళుతున్నాడు. అంటే ఆయన భయపడేది సిలువకు కాదు. మరి దేనికి ఆయన భయపడేది? ఆయన భయపడేది ఒకటి ఉందట. ఏంటది? చూద్దాం, వెళదాం. యేసుప్రభు వారు గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తున్నప్పుడు వనానికి బయట ఆ అరెస్ట్కి ముందు ఆయన చుట్టూ చాలా మంది ఉండేవారట. వందల మంది ఆయన చుట్టూ తిరిగేవారు. ఎందుకో చెప్పినా, ఆయన దగ్గర ఉంటే భోజనం గురించి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇంత భోజనం నుంచి అంత భోజనం తేగలడు ఆయన. చిన్న చేపల నుండి ఆహార పదార్థాన్ని సృష్టించగలడు ఆయన, లేకుండా కూడా సృష్టించగలడు. ఆయనతో ఉంటే చెప్పండి, ఫుడ్కి ప్రాబ్లం, ఫుడ్ ఎక్కువైపోయి రోగం వచ్చేసింది అనుకోండి,
రోగం వల్ల కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన స్వస్థత కూడా చేసేస్తాడు. ఆయన స్వస్థతలు చేస్తాడు, ఆహారం పెడతాడు. ఆయనతో ఉంటే ఒక సెక్యూరిటీ ఉంది లైఫ్కి. శిష్యులు వందల మంది తిరిగేవారట. ఒకరోజు ఆయన ప్రసంగం చేశాడు, ఏమన్నంటే, నా రక్తాన్ని నా మాంసాన్ని తిని నా రక్తాన్ని తాగితే కానీ నాకు శిష్యుడు కానేరడని కానీ ఇది కఠినమైన మాట. ఇలాంటి ప్రసంగాలు చెప్పండి అన్నాడట. ఎవరు? శిష్యులు. మీరు చెప్పినా చెప్పొద్దన్నా, చెప్పమన్నా చెప్పమనకపోయినా నేను చెప్పాల్సింది ఇదే, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగకపోతే నాకు శిష్యుడు కానేరడని కానీ. అయితే ఈ రోజు నుంచి మీరు ఈ స్టాండ్ మీద ఉంటే నీతో మేముండమని 70 మంది శిష్యులు వెళ్ళిపోయారట. యేసు ప్రభు శిష్యులు, మిగిలిన శిష్యులను అడిగాడు 12 మందిని, మీరు కూడా వెళ్ళిపోతారా అని. అప్పుడు వాళ్ళు అన్నారు, పేతురు, జీవం గల మాటలు నిన్ను విడిచి మేము ఎక్కడికి పొమ్మంటారు ప్రభా? చావైనా రేవైనా నీతోనే మేము ఎక్కడికి పోమన్నారు. 12 మంది శిష్యులు ఉండిపోయారు, సామాన్య జనులు వెళ్ళిపోయారు, చాలా మంది స్వస్థతలు పొంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చుట్టూ ఎవరు లేరు. అరెస్ట్ చేసినప్పుడు, గెత్సెమనే వనములు అరెస్ట్ చేసినప్పుడు రొట్టెలు తిన్నవారు లేరు, స్వస్థతలు పొందిన వారు లేరు. సవాలుకి ప్రతి సవాలుగా నిలబడతామన్న శిష్యులు కూడా పరారవుతున్నారట. పేతురు అని ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన అదో రకం. ఎవరు? పేతురు గారు. ఆయన ఫైర్ మాస్టర్. ఆయన ఎవరు? పేతురు గారు. పేతురు గారికి టెంపర్ ఎక్కువ. టెంపర్ అంటే అంటే గొడవ చేస్తాడట, అంటే గొడవ చేస్తాడట. పేతురు గారికి అంటే ఆయన అర్థం ఏరేమో కానీ పేతురు గారికి ఒక పేరెట్టారు యేసుప్రభు వారు. ఏమని తెలుసా? రాయి అన్నారు. వాడికి భాషలో రాయి అంటే చెప్పిన బండ అని. అంటే అంత త్వరగా ఏది బావుగారికి ఎక్కదన్నమాట. ఎవరికి అని అర్థం అవడానికి చెప్తున్నాను. ఆయన ఉద్దేశం ఉందో లేదో నాకు అనవసరం, కానీ నిజంగానే కఠినంగా వ్యవహరిస్తాడు. ఎవరు? పేతురు గారు. పేతురు గారు ఎంత డేరింగ్ పర్సన్ అంటే తెలుగు సినిమా హీరోలకు డైలాగ్ చెప్పాడట. ఏమని చెప్పినా, ప్రభువా నీ మీద ఎవడైనా చెయ్యాలంటే ముందు నా మీద చెయ్యేసి నీ దగ్గరికి రావాలి, ఎవడైనా నీ దగ్గర రావాలి, నా దగ్గర రావాలి, నీ దగ్గరికి ఎవడనే రానివని అన్నాడు. మరో మాట ఏంటి చెప్పినా, పోలీసోడు సేవు నరికేసాడట. ఎవరు? అది విడ్డు. ఆ మనిషికి ఎంత టెంపరో చూడండి. పోలీసుని చూస్తే భయపడతామండి మనం. ఇప్పుడు యూనిఫామ్ వస్తే భయపడరా? సలాం కొట్టేస్తాం అర్జెంటుగా, పని పాట లేకపోయినా కొట్టం. ఎందుకంటే ఎందుకో ఏదో విషయంలో ఇరికింతారని. పోలీసోడు అలా వచ్చి అరెస్ట్ వారెంట్తో వస్తుండగా పోలీసోడు సేవ నరికేసాడంటే ఈ మనిషి ఎంత కోపం చూడండి. ఎవరికి? పేతురు గారికి. ప్రభు అన్నాడు, ఆ కత్తి కింద పడే, నాకు ఇష్టం, ఈ వైఖరి నాకు ఇష్టం ఉండదు, కింద పడేసి అనగానే పేతురు కింద పడేసి అప్పటి వరకున్న ధైర్యం తనలో ఒక పిరికి స్టార్ట్ అయింది, ఒక భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎవరిని చూసైతే నేను ఇంత ధైర్యంగా ఉన్నానో ఇప్పుడు ఆయనే అరెస్ట్కి వెళ్ళిపోతే మేమేమైపోవాలి. భయం గుండెల్లో స్టార్ట్ అయింది పేతురికి. శిష్యులు లేరు, సామాన్య జనులు లేరు, స్వస్థతలు పొందిన వారు లేరు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డన్న పేతురు కూడా పరారైపో అన్నాడట. నువ్వు ఆ గుంపులో ఉన్నావు కదా అని ఒక అమ్మాయి అడిగితే ఆ అమ్మాయితో పేతురు అన్నాడట, అమ్మతోడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. చెప్పించుకున్నాడని రాయబడింది బైబిల్లో. శాపం పెట్టుకుంటున్నాడట, ఇదిగో ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదని తనను తాను శపించుకుంటూ వెళ్ళిపోయాడు. పేతురు వెళ్ళిపోయాడు, యోహాను వెళ్ళిపోయాడు, మార్క్ అనే యవనస్తుడు ఆ గుంపులోకి వచ్చాడట. అక్కడ నార వస్త్రాలు వదిలి వెళ్ళిపోయాడు. ఎవరు లేరు. ఇప్పుడు ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడట. యేసుక్రీస్తుని అరెస్ట్ చేశారు. బాగా వినాలి, ఎక్కువ టైం చెప్పను. యేసుక్రీస్తు వారిని ఒంటరిని చేసేసారు. ఇప్పుడు నాన్నవారు కానీ, బంధువులు కానీ, ప్రాణానికి ప్రాణం అడ్డన్న పేతురు కానీ, శిష్యులకి ఎవరూ లేరు. ఇప్పుడు ఆయన ఒంటరిగా దొరికారు. రోమా పోలీసులు వచ్చారు. ఎవరైతే ప్రధాన యాజకులు, మనుష్యులు, ప్రత్యేక బలగాలు ఉన్నారో బాడీ గార్డ్స్, వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ యేసు ప్రభు మీద క్రూర మృగాలు పడిపోయినట్టు పడిపోయారట. ఏలి ఏలి లామా సబక్తాని అన్న మాట అర్థం మనకు తెలియాలంటే చుట్టూ ఏం జరుగుతున్నాయో ఒకసారి మీరు గమనించండి. ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన వెంటనే
అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసిన వెంటనే రోమా పోలీసులు ఎలాంటి వారు చెప్పినా చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళ నోటిఫికేషన్ చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళ నియమ నిబంధనలు, ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ శిక్షా స్మృతి ఘోరంగా ఉంటుంది. ఒక ఖైదీని ఎవరైనా వదిలేశారో, ఒక ఖైదీ మిస్ అయ్యాడో, ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్కి పనిష్మెంట్ ఎలా ఉంటుందో చెప్పిన, ఖైదీని వదిలేస్తే తీసుకెళ్లి గోపురం మీద నుంచి కిందకు దోహేస్తారట పోలీసు వాడిని. మరో మాట ఏంటి చెప్పిన, సూదిగా ఉన్న సోలాల మీద కూర్చోబెట్టేస్తారట. అది వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్లు ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అంటే అలాంటి పనిష్మెంట్లు వాళ్ళకు డ్యూటీలో తగిలితే వాళ్ళ డ్యూటీ ఎంత కఠినంగా చేస్తారో మీరు అబ్జర్వ్ చేయండి. అలాంటి వారు యేసుప్రభువును పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. ఆయన తన శిలువను మోసుకొని కపాల స్థలమును చోటునకు వెళ్ళెను. ఏం చేశారట? ఘోరముగా కొట్టేశారు, మొండ్ల కిరీటం పెట్టేశారు, కొరడాల చేత కొట్టేశారు. రోమా కొరడాలు ఎలా ఉంటాయి తెలుసా? అప్పుడప్పుడు మన కొరడాలతో కొట్టుకుంటారు కదా, అలా ఉండవు. అప్పుడప్పుడు మన సెంటర్లో కొరడాలతో కొట్టుకుంటారు, ఆ బొగ్గల మీద నిమ్మకాయలు తగిలించుకుని. అంత లేదు, ఇవి పొడవుకుంటే తప్ప సౌండ్ వస్తాయి తప్ప దెబ్బ తగలవు అవి. ఎందుకంటే టకా టక్ అని సౌండ్ వస్తాయి. మనలాంటి స్టైలిష్ కొరడాలు కాదు అవి. రోమా కొరడాలు ఎలా ఉంటాయంటే, ఆడపిల్లలకి జడలు వేస్తారు చూస్తారు, 3-4 జడలు. ఈ మధ్య మగలు కూడా వేసుకుంటున్నారు గొడవ లేకుండా. ఆడెప్పుడు క్రికెటర్ ఉండేవాడు ఆస్ట్రేలియా, ఆడ ఏకంగా 100 జడలు వేసుకున్నాడు. ఇలా ఆడపిల్లలకి జడలేస్తే ఎలా ఉంటాయో అలా జడలేస్తారు కొరడాకి. ఈ ప్రతి జడ కొనకి చివర్లో జంతువుల ఎముకలు సన్నగా చెక్కి ఇలా ఉక్కులాగా దాని చివరన కడతారనమాట. ఇలా ఉక్కులు ఆ జడలకి చివరన కడతారు. ఈ ఉక్కులు ఏమవుతాయంటే, ఆ కొరడాని ఇలా జడలుగా కొట్టినప్పుడు ఆ కొరడా చివడున్న జంతువు ఎముకలు ఏమవుతాయంటే కొట్టిన దగ్గర ఆ దేహాన్ని అలా పట్టుకుంటాయట. ఆ తీసినప్పుడు ఒకేసారి చర్మాన్ని వెనక్కి లాగేస్తాయి. ఇలాంటి దెబ్బలు సుమారు 40-45 దెబ్బలు కొడతారట ఖైదీని. అలాంటి దెబ్బలు యేసుక్రీస్తుని కొట్టేశారు, కొరడాలు చేత కొట్టేశారు. ఆ కొరడా చేత కొట్టిన దెబ్బల మీదకి గోనె వస్త్రం వేశారట. గోనె వస్త్రం అంటే తెలుసుగా, గోనె వస్త్రం అంటే గొరుగ్గా ఉంటుంది. గోనె వస్త్రాన్ని వేస్తారట. ఎప్పుడన్నా మనకి దెబ్బలు తగిలినప్పుడు, ఈ మోచేతుల మీద దెబ్బలు తగిలినప్పుడు, ఇలాంటి పులి హ్యాండ్స్ ఈ చొక్కా మనం వేసుకున్నప్పుడు అది తగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రాణం నెత్తి మీద పోతుంది మనకి. అప్పుడప్పుడు కాళ్ళకి మనకి దెబ్బలు తగిలితే, చెప్పులు వేసుకున్నప్పుడు ఆ చెప్పు కానీ లేదా ఆ సాక్స్ కానీ మనకు తగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రాణం. చిన్న దెబ్బకి ఎలా ఉందే, ఒక గొరుగైన తగిలితే దేహం అంతా ఆయన దేహాన్ని చిదిమేశారట. రక్తపు గాయం అయిపోయిందట. అలాంటి రక్తపు గాయం మీద ఈయనకి గరుకైన వస్త్రం కప్పారట. అంటే ఇలా కప్పి ఇలా లాగితే ఆయన దేహం ఎంత విలవిల్లాడిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సరే, కప్పారు. కప్పిన తర్వాత ఇంకేం చేశారో తెలిసి ఇక్కడ రాయబడింది, పచ్చి సిలువ మ్రానును ఆయన భుజాల మీదకి ఎత్తేశారట. కొరడాలతో కొట్టేశారు, నలిపేశారు, మొండ్ల కిరీటం పెట్టారు. ఇప్పుడు ఈ మొండ్ల కిరీటానికి ఆనుకుంటూ ఈ భుజాన్ని నలిపేస్తూ ఈ దెబ్బల మీద ఆనుకునేలా టన్ను బరువు ఉండే పచ్చి మ్రాను ఆయన భుజాల మీదకి వేసేసారట. అంత బరువు అని మీరు ఎలా చెప్పగలరంటే, సుమారు ఈ సిలువని ఇలా ప్లస్ ఆకారంలో వేస్తారు, మనకు తెలుసుగా. ఈ అడ్డుకర్ర ఉంటుంది చూసారు, ఇలా అడ్డుగా. ఈ అడ్డుకర్రే 70 కేజీలు ఉంటుందట. అడ్డుకర్రే 70 కేజీలు ఉంటే నిలువు కర్ర అంటే ఇంచుమించు ఒక టన్ను బరువు అయిన భుజాల మీదకి ఎత్తేసారన్నమాట. టన్ను బరువు అయిన భుజాల మీదకి ఎత్తేసి ఈడ్చుకెళ్ళిపోతున్నారు. ఎవరిని? యేసుక్రీస్తుని. కొరడాలతో కొట్టేశారు, ముళ్ళ కిరీటం పెట్టేశారు, గోనె వస్త్రం కప్పేశారు. ఇంకా విషయం ఏంటంటే, సుమారు పిలాతు జడ్జిమెంట్ ఇచ్చే స్థలం దగ్గర నుంచి గొల్గొతా కొండ వరకు 5 కిలోమీటర్ల నుంచి సుమారు 4 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుందట. ఎంత? 5 నుంచి 4 కిలోమీటర్లు. ఇంత దూరం ఆయన గొరుకైన రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారట. ఎంత కష్టం అనుభవించుంటాడు చూడండి. ఎవరు? మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు.
సరే, ఇంకేం చేశారు ఆయన అంటే, వెళ్ళిన తర్వాత ఆయన దేహం మీద ఉన్న వస్త్రాలు ఒక్కసారి కిందికి తీసేశారట. ఎక్కడేస్తున్నారు ఆయన సిలువ? రహస్య స్థలంలో కాదు. ఎక్కడేస్తున్నారు ఆయన సిలువ? 4 గోళ్ల మధ్య కాదు. ఎక్కడ సిలువకు వేలాడదీస్తున్నారంటే నలుగురు చూసే దగ్గర వేలాడదీశారట. అండ్ ఈ సభకు ఎవరైనా చిరిగిపోయిన చొక్కా వేసుకొచ్చారా? వేసుకు రామ్ మనం. చిరిగిపోయిన ప్యాంట్ ఎవరైనా వేసుకొచ్చారా? వేసుకు రామ్ మనం. స్కూల్కి వేసుకెళ్తామా? పోం మనం. ఫంక్షన్కి వెళ్తామా? పోమని. ఎందుకు? మన దేహం కనబడితే సిగ్గుపడతాం. చిరిగిపోయిన చొక్కా కప్పుకోవడానికి సిగ్గుపడితే ఆయనకి పై వస్త్రం లేకుండా తీసేశారట. దూరాన్న ఆడవాళ్ళందరూ యేసుప్రభుని చూస్తున్నారండి. దారంటే పోతున్న ప్రతి ఒక్కరూ చూస్తున్నారండి. వీళ్ళందరూ చూస్తూ ఉండగా ఆయన సిగ్గును నడి బజార్లో ఊరేగించేశారట. నేను అడుగుతున్నాను, ఎందుకు ఆయనకు అలా జరుగుతుంది? మారు మనసు లేని నీ కోసం, నా కోసమే జరిగింది. ఎందుకు ఆయన వస్త్రాలు ఇప్పేశారు? నీకు నాకు నీతి వస్త్రం కప్పడానికి ఆయన వస్త్రాలు విప్పడానికి ఒప్పుకున్నాడట. నీ సిగ్గును నా సిగ్గును దాయడానికి ఆయన సిగ్గును వదిలేశాడట. గౌరవం లేని మనకి గౌరవాన్ని ఇవ్వడానికి, గౌరవపదమైన దానికి నిలువెత్తు సాక్ష్యమైన యేసుక్రీస్తు తన గౌరవాన్ని భూమి మీద పోగొట్టుకున్నాడట. వచ్చారు, సిలువేసేశారు. ఆ దారంటూ పోతున్న ప్రతి ఒక్కడు కామెంట్ చేస్తున్నాడట. ఏమని కామెంట్ చేస్తున్నాడు తెలుసా? మార్కు సువార్త చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. తమ తలలు ఊపుచు ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ సిలువ మీద నుంచి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించురే. ఏమని అంటున్నారు చూడండి. వారు మాట్లాడుతున్న మాటలు మార్క్ అనే శిష్యుడు రాస్తున్నాడు చూడండి. వారు మార్గమును వెళ్ళుచు తమ తలలో ఊపుచు, అదొక భయంకరమైన ఎటకారం చేస్తున్నారు యేసుక్రీస్తుని. ఎప్పుడన్నా మనుషులు మీరు గమనించారా? తలకాయలు ఊపు కూడా మనల్ని వేడిపిస్తారు తెలుసా? అప్పుడప్పుడు మీరు చూసారా? ఈ సైకిల్ అంటారు వాటిని. అప్పుడప్పుడు మీరు చూడండి, ఒక వ్యక్తిని చూపించి అంటుంటారు. అది ఏంటనుకుంటున్నారు? అదో రకమైన వ్యంగ్య ప్రదర్శన అన్నమాట. కొంతమందిని ఇలా పైనుంచి కిందకు చూస్తుంటారు, అంటే ఏడుసేవలేరా అన్నట్టు అన్నమాట. ఈ యొక్క ఆ సూపులతో తలకాయలు ఊపుతూ యేసుక్రీస్తు వారిని తలకాయ ఊపుతున్నారట. యేసుక్రీస్తు వారు చూపుతూ, అంటే దాని అర్థం ఏంటి చెప్పినా? నీకు బాగా జరిగింది అంటారట. నీకు బాగా జరిగింది ఆహా అన్నారట. ఆహా అంటే మీకు ఆహా యాప్ గుర్తొస్తుందేమో. ఆహా ఓహో ఈహి ఈ అయిపోయినాయి. ఈ మధ్య రోజులు పోయినాయి, ఇంకా రోజులు పోయి మాటలు కూడా కరువైపోయినాయి. ఆహా అంటే ఏంటో తెలుసా? ఆయనని ఎటకారం చేస్తూ అంటున్నారట. తలలూపుచు అన్నారట. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానని నీ ప్రసంగం మాకు గుర్తుంది. దేవాలయం వద్దు కానీ నువ్వు దిగురా అన్నారు. ఆయన చెప్పిన వాక్యాన్ని ఎటకారం చేస్తున్నారట. ఆయన ఉన్న స్థానాన్ని ఏళన చేస్తూ తలకాయలు ఊపుతున్నారట. సామాన్య జనులు, అంటే ఎందుకు ఏ అధికారం లేని కూలీనాలు చేసుకుని బతికే సామాన్య జనులు కూడా అన్నారట యేసుప్రభుని ఎటకారం చేస్తూ, దేవుడివైతే రావయ్యా అని. పోనీ చదువు సామాన్యమైన వ్యక్తులు అన్నారనుకోవచ్చు. ఇంకెవరు అన్నారయ్యా అంటే శాస్త్రులు అన్నారట. చదువుకున్న వాళ్ళు. చదువు లేనోడు ఆయన దూషించాడు, చదువుకున్నవాడు కూడా ఆయన దూషించాడు. ఆ చదువుకున్న శాస్త్రులు, ప్రధాన యాజకులు అన్నారట, వీడు ఇతరులను రక్షిస్తాడు గాని తాను ఎంత ఎటకారం చూడండి. అండ్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మనం బాధలు ఉన్నప్పుడు ఇంకొక నలుగురు వచ్చి మనల్ని బాధ పెట్టారు అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? ఇంకా బాధ కలుగుతుంది, మనకి ఇంకా ఇబ్బంది కలుగుతుంది. మన బాధలు ఉన్నప్పుడు మనం ఓదార్చకపోయినా పర్లేదు, కానీ మాటలు అనకపోతే చాలు. మనకి కత్తుల కన్నా బలమైనవి ఏంటో చెప్పండి మాటలు. మనిషి మాటలు మనిషిని నిలువెత్తు చంపేస్తాయి.
ఆ రోజు మనుషులు మాటలు యేసుప్రభు వారిని సామాన్యులు ఏడిపిస్తున్నారట, శాస్త్రులు ఏడిపిస్తున్నారట. వాళ్ళు అంటారండి, వీడి విత్తలను రక్షించిన కానీ తనను తాను రక్షించుకోలేడట. మరలా అంటున్నారు, వీడు ఇశ్రాయేలుకు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చు. చూసారా, ఇతడు ఇశ్రాయేలుకు రాజు అన్నాడు, ఇతను సిలువ మీద నుంచి దిగి రావచ్చు, అప్పుడు మేము చూసి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. మరో మాట ఏంటి చెప్పిన, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. ఏం చేశారట? ఆయనతో పాటు సిలువ వేయబడిన వారు. నేను అడుగుతున్నాను, సామాన్యులు అన్నారంటే అనుకోవచ్చు, శాస్త్రులు అన్నారంటే అనుకోవచ్చు, ఇక ఎవడో ప్రధాన యాజకుడు అన్నాడంటే అనుకోవచ్చు, చివరికి ఎవరంటున్నారు తెలుసా? ఆయనలాగే సిలువ వేయబడిన వారు కూడా ఆయనను చెప్పండి ఏడిపిస్తున్నారట. మనుషులు ఎలాంటి వారు చెప్పినా, మన పొజిషన్ మనం మర్చిపోయి ఎదుటోని ఏడిపిస్తుంటాం మనం. ఇక ఆయనతో పాటు చనిపోయే స్థితిలో ఉన్న వీళ్ళు వాళ్ళ స్థితిని మర్చిపోయి ఆయన ఏడిపిస్తారంట. మనుషులు అంతేనండి. మనం పాపులమై ఉండి ఇతరులను ఏమంటాం? మీరు పాపులు అంటాం. మనకి రక్షణ భాగ్యం సరిగ్గా లేకపోయినా ఎదుటోళ్ళు రక్షణలో లేరంటాం మనం అదో రకం. మనం ఆ రోజు కూడా ఖైదీలు ఏమంటున్నారు చూడండి, ఇక రేపో మాపో చచ్చిపోతున్నారు. వీళ్ళకి అదే పొజిషన్ ఉంది. ఇప్పుడు ఆ పొజిషన్ ఉన్నప్పుడు యేసుక్రీస్తుని అంటున్నారట, ఈడు అంటున్నారంట. చూసారా, దేవాలయాన్ని కట్టగలడు, రాజుగా ఉండగలడు, కానీ ఇతను రక్షించుకోలేడని వాళ్ళు కూడా ఎటకారం చేస్తున్నారట. ఇప్పుడు బాగా వినండి, శిష్యులు వెళ్ళిపోయారు, స్వస్థత పొందిన వారు వెళ్ళిపోయారు, భోజనాలు తిన్నవారు వెళ్ళిపోయారు, శాస్త్రులు ఏడిపిస్తున్నారు, సామాన్యులు ఏడిపిస్తున్నారు, అందరూ ఆయన్ని ఒంటరి చేసేసారు, అందరూ ఆయన్ని వదిలేశారు. కానీ బాధ ఏంటి చెప్పనా, ఆయనని ఈ ప్రపంచం వదిలేసిన ఆయనకున్న ధైర్యం ఒకే ఒక్కటి, నా దేవుడు నన్ను వదలలేదు. కానీ ఇప్పుడు ఆ ధైర్యం కూడా పోయిందట. నా శిష్యులు పోయినా పర్లేదు తండ్రి, నా చుట్టూ స్వస్థతలు పొందిన వారు పోయినా పర్వాలేదు తండ్రి, నా చేత మేలులు పొంది నన్ను దూషించిన వారు నన్ను వదిలేసి ఒంటరిని చేసినా పర్లేదు తండ్రి. తండ్రి, నేను ఒక మాట అడుగుతున్నాను, నువ్వు కూడా నా చెయ్యి వదిలేసావు. అది బాధ. ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఏంటి చెప్పినా, దేవా నన్ను అందరూ వదిలేశారు, ఇలా వదిలేసినా పర్లేదు ప్రభువా, కానీ నువ్వు కూడా నా చెయ్యి వదిలేసావు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ మాట వెనకాల ఎంత ఒత్తిడి ఉందో తెలుసా? నా వారందరూ వెళ్ళిపోయినా పర్లేదు, కానీ నువ్వు వదిలేసావు, నువ్వు వదలడం నేను తట్టుకోలేను. గెత్సేమనే వనములో ఎందుకు ఆయన అంత టెన్షన్ పడ్డాడు తెలుసా? గెత్సేమనే వనములో ఆయనకి ఎందుకు రక్తము చెమటగా కారిపోయిందో తెలుసా? కారణం ఒకే ఒక్కటి, సిలువను చూసి కాదు, రోమా సైనికులను చూసి కాదు. ఎందుకు ఆయన అంత టెన్షన్ అయ్యాడంటే కారణం ఒకే ఒక్కటి, దేవుడు నా చెయ్యి వదిలేసే గడియ రాబోతుంది. నేను ఆయన వదిలి ఉండలేను, నేను ప్రార్థనలో వదలలేను, ప్రసంగంలో వదలలేను, నా వ్యక్తిగత జీవితంలో వదలలేను, నేను ఎక్కడ ఆయన వదలలేను. ఆయన వదిలే గడియ సిలువ మీద రాబోతుంది, అది నేను తట్టుకోలేకపోతున్నాను. యేసుక్రీస్తు విలవిల్లాడిపోయింది దేనికి చెప్పిన, సిలువ గాయాలకు కాదండి, రక్తానికి కాదండి. ఆయన ఎక్కువ బాధపడిపోయింది దేనికంటే, నా తండ్రి నా చెయ్యి వదిలేస్తున్నాడు. నేను ఒక మాట అడుగుతున్నానండి, దేవుడు మన చెయ్యి వదిలేశాడా లేదా పట్టుకున్నాడని ఏ రోజన్న టెన్షన్ మనకుందా? మాట్లాడితే సంఘాల మానేసి తిరుగుతాం మనం. దేవుని సన్నిధి నాకు దూరం అయ్యిందని ఎప్పుడు దేవుడు మనకు లేకపోయినా పర్లేదు అనుకుంటాం మనం. యేసుప్రభు చూడండి, ఒక గంట తండ్రిని వదిలి ఉండలేకపోయాడు. ఒక గంట వదిలి ఉండలేకపోయాడు. ఒక గంటలో ఏమవుద్ది ఆ గంటలు అంటే, నా తండ్రి నా చెయ్యి వదిలేస్తున్నాడు, ఆ చెయ్యి వదిలేసిన గడియ నేను తట్టుకోలేను. నేను అడుగుతున్నాను, ఎందుకు దేవుడు ఆయన చెయ్యి వదిలేశాడు? ఎందుకు దేవుడు ఆయన చెయ్యి వదిలేశాడంటే, అక్కడ రాయబడింది 45వ వచనంలో, దేశమంతా ఏం గమ్మిందట? చీకటి కమ్మిందట. ఏం కమ్మింది? దేశమంతా చీకటి కమ్మింది. ఒక మంచి రచయిత అన్నాడు, దేశమంతా చీకటి కమ్మితే యేసుక్రీస్తు దేహాన్ని పాపాలు కమ్మేశాయట. ఏం కమ్మేశాయి? పాపాలు. ఎవరి పాపాలు?
నీ పాపాలు, నా పాపాలు, మన పాపాలు ఆయన దేహాన్ని కమ్మేసి. ఎందుకు తండ్రి కొడుకులు బంధం తెగిపోయిందంటే నేను చెబుతున్నాను, మన వలనే తెగిపోయింది. మనం చేసిన పాపాలకి ఇప్పటికీ మారు మనసు లేని మన బ్రతుకుకి భవిష్యత్తు ఎరిగిన వారి బంధం తెగిపోయిందట. మన కోసమే తెగిపోయింది. ఏ రోజు ఏ క్షణం విడిచి ఉండలేని వారు ఎందుకు వారు విడిపోవాల్సి వచ్చింది? ఆ బంధం ఎందుకు విడిపోయిందంటే దొంగలమైన మన కొరకే విడిపోయారట. ఎందుకు విడిపోయారంటే నీ నా శిక్షను మోయడానికి, నీ నా పాపమని చీకటినైన జీవితంలో మోయడానికి ఆ రోజు దేశాన్ని చీకటి కమ్మితే ఆయన దేహాన్ని, మన పాపాలన్నీ కమ్మేసేట. ఎందుకు కమ్మాయంటే మనకు బదులుగా ఆయన సిలువ వేయబడ్డాడట. నాకు బదులుగానే, అవును నీకు నాకు బదులుగానే సిలువ వేయబడ్డాడు. ఎందుకు అంటే నిన్ను నన్ను నిత్యత్వానికి నడిపించాలనుకున్నాడు. ఒక పాట ఉంటుందండి, ఎందుకు ప్రభువా నువ్వు చనిపోయావంటే దానికి కారణం ఏంటో చెప్పనా? నువ్వు నన్ను ప్రేమించడం వల్లనే నువ్వు చనిపోయావు. నువ్వు నన్ను ప్రేమించడం వల్లనే చనిపోయావు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నా వలన చనిపోవలసిన అవసరం లేదు. ప్రేమకు అందం ఏంటో చెప్పనా? యువతల నుండి మనం ప్రేమించినప్పుడు అవతల నుండి ప్రేమ వస్తే అందంగా ఉంటుందండి. కానీ దేవుని దగ్గర ఉన్నది ఏంటో చెప్పనా? ఆయన దగ్గర నుంచే ప్రేమ వస్తుంది తప్ప మన దగ్గర నుంచి రిప్లై కూడా ఆయనకి వెళ్ళడం లేదు. ఎంత ఏడిపిస్తున్నావో చూడండి. ఈ రోజుకి ఇప్పటికీ ఇన్ని మాటలు మనకు వినబడుతున్నా ఇంకా బాప్టిజం తీసుకోకుండా ఎలా జడ్జాగా బతకాలనిపిస్తుంది? నాకు అర్థం కాదు, అది పెద్ద ప్రశ్న. ఈ రోజుకి ఇంకా మారు మనసు ఇన్ని ప్రసంగాలు విని ఇంత సిలువ మన చుట్టూ తిరుగుతుంటే ఇంకా లోకంతో తిరుగుతున్నామంటే ఎలా తిరగాలనిపిస్తుంది? మనకి సిలువ సరిగ్గా అర్థం అవ్వలేదు. ఆ 7 మాటల్లో ఈ ఒక్క మాట కూడా మనకు అర్థం అవ్వలేదు. ఒకవేళ అర్థమైతే మన వైఖరి ఒకలా ఉంటుంది, మన మాట తీరు వేరే ఉంటుంది, మన ప్రసంగాలు వేరేగా ఉంటాయి, మన మాట్లాడే విధానం, ఎదుటి వ్యక్తుల్ని గౌరవించే విధానం, ఎదుటి వాడుతుండే డీలింగ్స్ చాలా వేరుగా ఉంటుంది. ఎందుకంటే అడుగడుగున సిలువ మనల్ని సరిచేస్తుంది. ఈ రోజుల్లో ప్రసంగాల్లో సిలువ కనబడే ప్రసంగాలు ఎక్కడున్నాయి చెప్పండి? లేవు. సిలువ కనబడే ప్రసంగాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఈ రోజుల్లో మేము యూట్యూబ్లో కనబడ్డామా లేదా? అంతే, అదే ముఖ్యం. ఇంకంతే. అది మీరు చూడడానికి వాళ్ళు పెట్టే టైటిల్, దిక్మల్ టైటిల్ అన్ని పెడుతున్నారు ఈ మధ్య. అలాగుంటేనే మనం చూస్తాం. ఈ మధ్య ఒక ఆయన పెట్టాడండి, నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. ఆయన టైటిల్ చెడామడ తిట్టారు పబ్లిక్లో కొంతమంది పండితులు. ఏం టైటిల్ పెట్టి చెప్పినా తగ్గేదే లేదా టైటిల్. అది సిగ్గుందా అని అడుగుతున్నాను. దేవుడు వచ్చాడో అని చెప్తున్నాను. లెక్కండా కొడతాడు ఎలాంటి అందరినీ. సినిమా టైటిల్ ప్రసంగాలకేంటి? సినిమా ఫ్లేవర్స్ ప్రసంగాలకేంటి? ఆ టైటిల్ ఏంటి? ఏం అర్థమవుతుంది? సిలువ అర్థమైంది. ఈరోజు ప్రసంగాల్లో యేసు ప్రభు కానీ సిలువ కానీ కనబడుతుందా? ఒకవేళ కనబడినా అట్టివి మనం వింటున్నామా? మనకు కావాల్సినవి ఏంటో చెప్పినా వైరల్ విషయాలు మనకు కావాలి. ఆడిననడం, ఈయననడం, ఏదో ఒక మాట అనడం, ఏదో ఒక చెత్త విషయం మాట్లాడితేనే మనకు నచ్చుతుంది. ఈ రోజు గంట ప్రసంగం వినేవాళ్ళు ఉన్నారండి, షార్ట్గా అయిపోవాలి మనకు ప్రసంగం అంతే. అంటే ఇన్స్పిరేషనల్ వీడియోస్ మా ఛానల్ మెయిన్ మెసేజ్ కన్నా ఇన్స్పిరేషనల్ వీడియోస్కి యూస్ ఎక్కువ ఉంటాయి. నాకు అదే విడ్డూరం అనిపిస్తుంది నాకు. నిజమే. ఎందుకంటే వినరు. పబ్లిక్ తీరిగ్గా సిలువను గురించి వినడానికి లేరు. టైటిల్స్ కావాలి, డైలాగులు కావాలి, స్లాంగ్లు కావాలి, అవి కావాలి. ఏదో ఒక డిబేట్, చెత్త డిబేట్ నేను చెప్తున్నాను. ఈ డిబేట్లు వల్ల ఎవడైనా మారతాడా? నేను జ్ఞానాన్ని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. సిలువను చూపించే ప్రసంగాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఆ రోజు యేసుక్రీస్తు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఆయన ఎందుకు విలవిల్లాడిపోయాడు ఆకాశానికి భూమికి మధ్యలో? కేవలం నీ వలన, నా వలనే. తండ్రి చెయ్యి వదిలేశాడట. తండ్రి చెయ్యి ఎందుకు వదిలేశాడు? తన తండ్రి చెయ్యి ఎందుకు వదిలేశాడు? ఎందుకు తన కుమారుడు చెయ్యిని వదిలేయాల్సి వచ్చింది? కారణం ఒకటే, ఆ తండ్రి పరిశుద్ధుడు గనక పాపం వైపు ఆయన ముఖం కూడా తిప్పడాయి. యేసుప్రభు దేహం, జీవితం అంతా పాపాలకు అమ్మేశాయి. ఆయన పాపం చేయలేదు, ఆయన దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఏ పాడు పని చేయలేదు. మరి ఎందుకు ఆయన పాప అయ్యాడు? నువ్వు నేను పాపులం గనక మనల్ని పక్కకి జరిపేసి ఆ స్థానంలో నిలబడి మీరు పరిశుద్ధులు అన్నాడు. పరిశుద్ధత లేని మనకి పరిశుద్ధి ఇచ్చి, నీతి లేని మనకి నీతినిచ్చి, నీతిమంతుడు పరిశుద్ధుడైన వాడు మన కోసం పాప అయిపోయాడట. అప్పుడు అంటున్నాడు, దేవా
అందరూ నా చేయి వదిలేసినప్పుడు నాకు బాధ ఉందో లేదో కానీ నువ్వు నా చేయి వదిలేసావు, అది నేను తట్టుకోలేకపోతున్నానని ఏడ్చాడండి. కలవరిగిరి మారుమోగిపోయింది. సమాజం అంతా అర్థం చేసుకోకపోయినా ప్రకృతి మాత్రం కంగారు పడిపోయిందట. మీరు గమనించారో లేదో, ఆ రోజు ప్రకృతి తన వైఖరిని మార్చుకుంది. నేను అడుగుతున్నాను, చుట్టూన్న ఎవ్వడికి మాట అర్థం లేదట. అందరూ అన్నారట, ఏలిని పిలుస్తున్నాడు అనుకుంటాం అన్నారట. ఏలి ఏలి అనందుగా వీళ్ళకి ఆ సౌండ్ ఎలాగ అర్థమైందంటే ఏలిని పిలుస్తున్నాడు అనుకుంటే ఏలి వస్తాడేమో చూద్దాం అంటున్నారట. చూసారు ఈ మనసులు ఎంత కఠినమైనవంటే, ఒక మనిషి చనిపోతున్నప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటే ఇలా మనుషులే చెప్పండి. ఈ సమాజం అంతేనండి. మనం చనిపోతున్నప్పుడు కూడా మన మీద కామెంట్లు చేస్తారు, మనం అయిపోతున్నప్పుడు కూడా మన మీద కామెంట్లు చేస్తారు. ఇంకా విడ్డూరమైన సంగతి ఏంటి చెప్పనా, వారు మనుషులయుండి మనుషులను సృష్టించిన దేవుణ్ణి మనుషులే చంపేశారట. అది విచిత్రంగా ఉంటుందండి. ఏ మనుషుల్ని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టించిన సృష్టికర్తని మనుషులే చంపేశారట. ఎవరి వలనైతే కలగలేదు, ఎవరి వలనైతే ఆయన లేకుండా ఏది కలగలేదో ఆయన్నే చంపేశారట. ఆ సులువు మీద ఆయన చంపేస్తున్నప్పుడు ఆయన పలికాడు, ఏలి ఏలి అని అరమిక్ భాష మాట్లాడుతున్నాడు. ఎవరికీ అర్థం అవ్వలేదు, శాస్త్రులకు అర్థం అవ్వలేదు, సామాన్యులకు అర్థం అవ్వలేదు, ప్రధాన యాజకులకు అర్థం అవ్వలేదు. వాళ్ళకి అర్థమైందల్లా ఒకటే, ఏలి వస్తాడేమో చూద్దాం అన్నారట. ఈ పిచ్చి మొక్కలకు తెలియంది ఏంటంటే ఆల్రెడీ ఏలి వచ్చి వెళ్ళిపోయాడు. ఆ రూపాంతర కొండ మీద మోసే ఏలియాలు వచ్చి ఆయనతో మీట్ అయ్యారు. ఎవరితో? యేసుక్రీస్తు వారితో వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. వీళ్ళనుకుంటున్నారు ఏలి వస్తాడేమో అని. ఆ ఏలికి గుర్తయిన యోహాను కూడా వచ్చి వెళ్ళిపోయాడు. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఏలి వస్తాడు అనుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, ఎవరికి అర్థం కాకపోయినా అక్కడున్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి భాష అర్థమైందట. అక్కడ ఎవరున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్? పోలీసులు. ఎవరున్నారు? పోలీస్. 100 మందికి శతాధిపతి అని ఒక పదం ఉంది అక్కడ. 100 మందికి అధిపతి. శతాధిపతి అంటే 100 మందికి కమాండర్. శతాధిపతికి అర్థమైందంట. ఆయనకి ఎందుకు అర్థమవుద్ది? ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక నీలా నాలాగా ఖాళీగా సెంటర్లో టైం పాస్ చేసే వ్యక్తి కాదు కనుక, గవర్నమెంట్ అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వ్యక్తి కనుక కల్చర్లు వాళ్ళకి అర్థం అవుతాయి, నాగరికతలు తెలుస్తాయి, లాంగ్వేజ్ కూడా వాళ్ళకి అర్థమవుతాయి. ఆయన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి కనుక ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఈయనకి బాగా అర్థమైంది. ఆయన పోలీస్, ఆయన శతాధిపతి, 100 మందికి అధిపతి. మరో మాట చెప్పనా, 100 మందికి అధిపతి కాదు, ఆయన వధ జరుగుతున్న ఆ నాయకత్వానికి కూడా అధిపతే. వధ నాయకుడు, 100 మంది నాయకుడు శతాధిపతి అన్నాడట. ఒక్కసారి ఆయన అర్థం చేసుకున్నాడట, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నిజముగా దేవుడి కుమారుడే, ఈయన నిజముగా దేవుడి కుమారుడని ఎలా అనగలుగుతున్నాడు? ఆయనకి ఎలా అర్థమైంది? ఆ భాషను బట్ట, ఆ ప్రార్థన బట్ట. అది మాత్రమే కాదు, ఆయనకు అర్థం అవడానికి కారణం కొన్ని విషయాలు ఆయన క్లియర్ కట్గా గమనించాడట. ఏం గమనించాడు తెలుసా? నా దేవా దేవా అని ఈయన దేవుణ్ణి పిలుస్తుంటే ప్రకృతి ఏంటి ఇలా మారిపోతుందని గమనించాడట. మధ్యాహ్నం మళ్ళా చెప్పండి, మిట్ట మధ్యాహ్నం మధ్యరాత్రి వేళలా చీకటి కమ్మేసిందట. ఉన్న పాటున రాత్రి పగలంతా రాత్రి అయిపోయింది. సూర్యుడేడి? బైబిల్లో రాయబడింది, సూర్యుడు అదృశ్యుడయ్యాడట. ఏమయ్యాడు? అదృశ్యుడు అనగానే మేఘాలు వచ్చి కప్పేసే అనుకోకండి. సూర్యుడు తన స్థానాన్ని మార్చుకున్నాడు. ఎందుకంటే ఈ నీతి సూర్యుడు పడుతున్న బాధను చూడలేకపోయాడట. ఈ నీతి సూర్యుడు పడుతున్న బాధను చూడలేక తన ముఖము చాటేశాడట. ఎందుకంటే ప్రకృతి తన వైఖరిని మార్చేసుకుంది దేవుని కుమారుడు పడుతున్న బాధను చూసి. సూర్యుడు మాయమైపోయాడు, మేఘాలు వచ్చాయి, వెలిగి చీకటైపోయింది. ప్రకృతిలో ఉన్న భూమి భూకంపము చేత కదిలిపోయింది.
బండలు బద్దలాచిపోయాయి, సమాధుల్లో ఉన్న శవాలు లేచిపోయాయి, దేవాలయంలో అడ్డుతెర అడ్డముగా చిరిగిపోయింది నిలువుగా. ఇవన్నీ గమనించాడు ఎవరు? పోలీస్ ఆయన. అప్పుడు అన్నాడు, ఈయన ఎంత దేవుని కుమారుడు కాకపోతే ఈయన ప్రార్థన చేస్తుంటే ప్రకృతి ఏమవుతుంది? తన రూపాన్ని మార్చేసుకుంటుంది. అప్పుడు అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. మనం సాక్షాత్తు చంపేస్తున్నది ఎవరినో తెలుసా? దేవుని కుమారుని. మనం నిలువెల్లా సులువేసేస్తున్నది ఎవరినో తెలుసా? దేవుని కుమారుని. ఇప్పుడు అడుగుతున్నాను, కఠినమైన శతాధిపతికి అర్థమైందట దేవుని కుమారుడు మన కోసం చచ్చిపోతున్నాడని. నేను ఒక మాట అడుగుతున్నాను, ఆయన సర్వీస్లో చాలా కేసులు చూస్తుంటాడు. ఎవరు? పోలీస్ ఆయన. ఎంతమందిని సిలివేసి ఉంటారు? వాళ్ళు చాలా మందిని సిలివేసి ఉంటారు. ఎందరినో సిలివేసినప్పుడు వాళ్ళకి ఈయనకి ఒక ప్రత్యేకతను ఆయన గమనించాడు. ఏమిటా ప్రత్యేకత అంటే కారణం ఒకే ఒకటి. చాలా మందిని చంపుతున్నప్పుడు వాళ్ళందరూ అమ్మ నాన్న అని ఏడ్చారు, భార్య పిల్లల కోసం ఏడ్చారు, వారి ఆస్తుల కోసం ఏడ్చారు, బతికించమని ఏడ్చాడు. కానీ చాలామంది ఏడ్చినట్టు ఈయన మాత్రం ఏడవలేదు. ఈయన ఏడ్చిన ఏడుపు ఎలా ఉందంటే, తండ్రి నా చెయ్యి వదిలేస్తున్నాడని ఏడ్చాడు. ఇది డిఫరెంట్ కేసు చూశాడు ఆయన. ఒక ప్రత్యేకమైన కేసును ఆ పోలీస్ ఆయన చూస్తున్నాడు, డీల్ చేస్తున్నాడు. ఏంటి అంటే, నేను ఎప్పటికీ నా సర్వీస్లో చూడలేనిది ఏంటంటే, ఇలాంటి ఆర్తనాదాలను నేను ఎక్కడ వినలేదు. ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఆయన మారిపోయాడట. నేను అడుగుతున్నాను, ఆయన మారాడో లేదో పక్కన పెట్టండి. ఆయన ఒప్పుకున్నాడు ఈయన దేవుని కుమారుడే. నేను అడుగుతున్నాను, ఇంత వధ దేనికి జరిగిందంటే, తిప్పి తిప్పి ఏలు ఎవరి ముఖం మీద చూపిస్తా చెప్పనా? నీ ముఖం మీదకి, నా ముఖం మీదకి చూపిస్తుంది. ఆ రోజు హేళన చేస్తున్నారట. నిజానికి ఆయనకి ముండ్ల కిరీటం పెట్టేశారు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ప్రకృతిలో ముండ్లు ఉన్నాయండి ఒకప్పుడు? లేవు. ఆదాము పండు తెంచిన తర్వాత ఏమొచ్చినాయి? ఈ ప్రకృతిలోకి ముండ్లు వచ్చినాయి, గచ్చపొదలు వచ్చాయి. అంటే ఆదాము చేసిన తప్పుకి నిలువెత్తు సాక్ష్యమైన ముళ్ళు యేసుప్రభు నెత్తి మీదకి వచ్చాయి. మరో మాట అంటున్నాను, ఎందుకు ప్రభువా ముండ్ల కిరీటం పెట్టుకున్నావంటే కారణం ఒకే ఒక్కటి. మన తలంపులు బాలేదు కనుక ఆయన తలకి ఏం పెట్టారట? ముండ్ల కిరీటం పెట్టారట. ఎందుకు ప్రభువా నీ వీపును కొరడాల చేత చీరేశారంటే, బైబిల్ చెప్తుంది, నా దేహాలతో జరిగించిన కార్యాలు మంచివి కాదు కనుక ఆయన దేహం కొరడా దెబ్బలకి నలిగిపోయిందట. ప్రభువా 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 ఎందుకు ప్రభువా నీ చేతికి మ్రేకులేశారని అడిగితే ప్రభు అంటాడు ఆ మౌనంలో నుండి, నీ చేతులతో తప్పు చేసావు గనక నీ చేతులతో చేసిన పనికి నా చేతులకి మేకులు పట్టాయి. ప్రభువా చివరికి నీ పరిస్థితి ఏంటి ప్రభు అంటే, నీ పాదాల చేత నడిచిన తప్పుడు నడకలకి నా పాదాలకి మ్రేకులు పట్టాయి. ఇంకా ఆశ్చర్యకరమైన ఏడుపు వచ్చే మాట ఏంటి చెప్పనా? యేసుక్రీస్తు వారు దాహంతో చచ్చిపోయాడు. ఎలా చనిపోయాడు? దాహంతో. ఎప్పుడైనా మీరు గమనించండి, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనలో నుంచి బ్లడ్ బయటకు పోతుంది అనుకోండి, ఫైనల్ స్టేజ్ ఏంటో చెప్పనా? దాహం వేస్తుంది. నిజమే. యేసుక్రీస్తు వారికి గెత్యం అనే వనంలోనే చాలా రక్తం పోయింది. కొరడాల చేత కొట్టినప్పుడే చాలా రక్తం పోయింది. ఆ మ్రాను మోసుకొచ్చినప్పుడే చాలా రక్తం పోయింది. ముండ్ల కిరీటం పెట్టినప్పుడు కూడా రక్తం పోయింది. రక్తం పోతే వైద్యుని అడగండి, దేహానికి దాహం వేస్తుంది. ఆ దాహం ఏంటి చెప్పినా, అది చావు దాహం. ఆ టైంలో నీళ్ళు ఇవ్వద్దు అంటారు, కావాలంటే మీరు అడగండి. ఎవరికైనా ప్రమాదం జరిగి బ్లీడింగ్ అవుతున్నప్పుడు దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వద్దంటారు, ఎందుకంటే అది ప్రమాదం. హార్ట్కైనా అటాక్ ఇవ్వచ్చు, బ్రెయిన్కైనా అటాక్ ఇవ్వచ్చు, ఏదైనా జరుగుద్ది, నీళ్ళు ఇవ్వద్దంటారు. యేసుప్రభు వారికి దాహం వేస్తుందట. నేను ఒక మాట అంటానండి, దాహం వేస్తున్నప్పుడు ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడుతున్నాడు. నీళ్ళు ఇవ్వడానికి శిష్యులు లేరు దగ్గర, ఒంటరిగా ఉన్నాడు. నీళ్ళు ఇవ్వడానికి స్వస్థత పొందిన వారు లేరు, బంధువులు లేరు, ఎవరో లేరు. ఆయనకి నీళ్ళు ఇవ్వడానికి ఎవ్వరు లేకపోయినా అక్కడున్న రోమా సైనికులు ఆయనకి చేదు ద్రాక్షరసం ఇచ్చారట. ఏమిచ్చారు? చేదు ద్రాక్షరసం. అడుగుతున్నాను,
చేదు ద్రాక్షరసం అంటే ఏంటి? వైన్. గ్రేప్ జ్యూస్ వేరు, వైన్ వేరు. ఇజ్రాయెల్లో వైన్ అప్పట్లో ఎలా తయారు చేసేవారంటే, ఈ ద్రాక్ష రసాన్ని భయంకరంగా పులియబెట్టి అందులో కొన్ని పాళ్ళు కలిపితే అది ఏమైపోద్దో చెప్పనా? మద్యం అయిపోద్ది. ప్రపంచంలో ఒక సంస్కృతి ఉంది. ఏంటి ఆ సంస్కృతి చెప్పనా? సామెతలు 31:6 ఉంటుంది. ప్రాణం పోచున్న వానికి ఉపశమనం కొరకు మద్యమునీయుడి అంటది. రాజుకి తల్లి సలహా అది. 31వ అధ్యాయం జ్ఞాపకం ఉంది ఎవరికైనా? మీలో ఎవరైనా ప్రాణం పోతున్నవారు మీ కళ్ళ ఎదుట కనబడితే వాడు ఉపశమనం కొరకు మీరు ఏం చేస్తారంటే, ఆ బాధను మర్చిపోవడానికి, ఆ బాధలో కాస్తంత ఉపశమనం కొరకు మీరు ఏం చేస్తారంటే, బాధల్లో ఉన్న వాడికి మద్యాన్ని, వైన్ ఇవ్వండి అని. అంటే అక్కడ అప్పట్లో కల్చర్ ఉండేది. ఆ రోజు యేసుక్రీస్తు వారికి ఎందుకు మద్యాన్ని ఇచ్చారంటే, యేసుక్రీస్తు వారు బాధల్లో కాస్త ఉపశమనం పొందుతాడని ఏమిస్తున్నారట చెప్పండి? మద్యం ఇస్తున్నారట. కానీ విషయం ఏంటి చెప్పనా? ఆయన మద్యం తీసుకోడు. మనకు బాధలు ఎక్కువ వచ్చేసాయి అనుకోండి, మనుషులు చేసే పని ఏంటి చెప్పండి? బాధలు ఎక్కువైపోతాయి. ఎందుకు తాగుతున్నావురా అని అడగండి. ఎందుకు తాగుతున్నావురా అని అడిగితే తాగుబోతులు చెప్పే మాటలేంటి చెప్పినా? తాగుబోతులు అందరూ చెప్పే పెద్ద కారణం చెప్పండి. ఎందుకు తాగుతున్నావురా అంటే వాళ్ళు సీరియస్గా అంటారు, మా ఆవిడ నా మాట అస్సలు వింటలేదు, అందుకు తాగేస్తున్నాడు అంటాడు. నువ్వెందుకు తాగుతున్నావురా అని అడిగితే ఇంకొకటి చెప్తాడు, నాకు ఆరోగ్యం బాగోట్లేదు, అందుకే ఆ బాధ తట్టుకోలేక ఏం చేస్తున్నాను, తాగుతాడు. మరో మాట, నువ్వెందుకు తాగుతున్నారా? అప్పులు ఎక్కువైపోయినాయి. నువ్వెందుకు తాగుతున్నారా? కష్టాలు ఎక్కువైపోయినాయి. అంటే మనిషికి బాధలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాడు? తాగుతారు. ఇంకో రకం మనుషులు ఉంటారు, బాగా బాధలు ఎక్కువైపోతే ఒకడు 2 బిర్యానీలు తినేస్తాడట. ఇదో రకం మనిషి. ఒకడికి బాధ ఎక్కువైతే తాగేస్తాడు, ఇంకొకడు బాధ ఎక్కువైతే ఎక్కువ తినేస్తాడట. ఇంకో బ్యాచ్ అంటారు, ఇంకా డేంజర్ బ్యాచ్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఉపశమనం కొరకు, ఆ బాధ నుంచి బయటికి రావడానికి ఏదో ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటారట. స్త్రీ సంభోగం. అప్పుడైనా బాధ మర్చిపోతారని. అంటే మనుషులు ఎలాంటి వారంటే ఉపశమనం కొరకు ఏదైనా చేస్తారు. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారికి ఉపశమనం ఇవ్వడానికి ఆ రోజు మద్యం ఇచ్చారట. యేసుప్రభు ఇలా అంటాడేమో, చావనైనా చచ్చిపోతాను కానీ దేవుడిచ్చిన ఈ దేహాన్ని అపవిత్రం చేసుకో, నా తండ్రి చిత్తం కొరకు చనిపోతాను తప్ప, ఈ చావునే ఇలా దిగమింగుకుని చనిపోతాను తప్ప ఈ దేహాన్ని నేను అపవిత్రం చేసుకోను. ఏడిపోచ్చే మాట చెప్పనా? యేసుప్రభు ఎలా చనిపోయాడయ్యా అంటే, మన కొరకు దాహం అని దాహంతోనే చచ్చిపోయాడు. నీళ్ళు లేకుండా చనిపోయాడండి. నేను అడుగుతున్నాను, ఎందుకు ప్రభు ఆ నీళ్ళు లేకుండా చనిపోయావు, దాహంతో ఎందుకు చనిపోయావు ప్రభు అని అడిగితే ఆయన అంటాడు, నీకు నాకు జీవజలాలు ఇవ్వడానికి చెప్పండి. ఆయన నీళ్లు లేకుండా చనిపోయాడట. నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఈ మట్టి లోకానికి వచ్చి సిలువను సింహాసనముగా మార్చుకున్నాడట. నీకు నాకు మరో జీవితాన్ని ఇవ్వడానికి తన జీవితాన్ని అర్ధాంతరంగా ఇక్కడ ముగించేసుకున్నాడట. నేను అడుగుతున్నాను, సిలువ యాగము నీకు నాకు ఏమి నేర్పిస్తుందంటే, నేను ప్రేమించి నీ కొరకు నేను చనిపోతున్నాను, నా దగ్గరికి రా. ఈరోజు ఎవరైనా మారు మనసు లేని వారు ఉంటే నేను చెప్తున్నాను, ఇక ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఇంతగా నిన్ను ప్రేమించిన వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఇంతగా నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. మన ప్రేమించి మన ప్రాణాలు తీసేసేవారు ఈ లోకంలో ఉన్నారు తప్ప, మన కొరకు ఏమి మన దగ్గర నుంచి ఉపయోగం లేకపోయినా మన కొరకు చనిపోయిన వారు ఎవరు ఉన్నారు చెప్పండి? యేసు తప్ప. మన కొరకు చనిపోయాడు ఆయన అడిగిందల్లా ఒకటే, నా యొద్దకు రండి. ఆయన పిలిచింది ఎలా చెప్పినా, 2 చేతులు మేకులు ఎంచుకుని కాళ్ళు బిగించాయని అన్నాడు, నా యొద్దకి వచ్చేయండి అన్నాడు. నీకు నిజంగా మనసుంటే, సిలువ నీకు సరిగ్గా అర్థమైతే, ఆయన కౌగిలి ఎదిలే మనం ఎక్కడికి పోము. బాప్టిజం లేకుండా ఇప్పటి వరకు నువ్వు తిరిగితే, ఈ సిలువ నీకు అర్థమైతే ఈరోజు ఆయన దగ్గరికి రా. బాప్టిజం తీసుకుంటే మేము బతకలేమేమో అనుకోకండి. మనం బతకలేమని తెలిసే మనం బతికించడానికి మన వరకు భూమి మీదకి వచ్చాడు. నువ్వు బతకలేవు తెలుసు ఆయనకి. మనం ఉండలేము అనుకుంటున్నారేమో, మనం ఉండలేమని తెలిసే మనం నిలబెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించి బాప్టిజం ద్వారా నేను ఎలా నిలబెడతాడో చూడు. ఆయన నీ జీవితం ఎంత అందంగా మారుస్తాడో చూడు.
రా, ఇక బాప్టిజాన్ని ఆలస్యం చేయకండి. ఒకవేళ ఆలస్యమయ్యిందో ఏదైనా జరగచ్చు. ఈ రోజులు ఎలా ఉన్నాయి చెప్పండి? రోజుకు ఒక రోగం వస్తుంది, రోజుకు ఒక ప్రమాదం జరుగుతుంది. రోడ్డు మీదకి వెళ్ళిన వారు మరలా ఇంటికి వస్తున్నారా? కాలేజీకి పోయిన విద్యార్థులు మరలా ఇంటికి వచ్చే అవకాశం ఉందా? ఏ ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చి జరుగుతుందో మనకి తెలీదు. రక్షణ అనుభవం లేకుండా ఒక్కవేళ మనం కన్ను మూసామో మన ఆత్మలకు మనమే ఉత్తరవాదులు. మనం పిలుస్తున్న ఆ ప్రేమ ఇంకా అవకాశం ఉంది. కరోనాలో నువ్వు నేను చచ్చిపోలేదు, ఎందుకో చెప్పనా? ఇంకా అవకాశం ఉంది. మంత్రులు చచ్చిపోయారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందరో చనిపోయారు, సామంతులు చనిపోయారు. కానీ మనం మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, ఏమీ కాదు. అయినా మనం బతుకున్నాం. వాళ్ళకున్నంత డబ్బు కూడా మన దగ్గర లేదు. ఎందుకు బతుకున్నాం? దేవుడు నీకు ఇంకా సమయాన్ని ఇచ్చాడు మారతావని. నిన్ను కరోనాలో ఎందుకు ఎగరగొట్టలేదంటే నువ్వు ఇంకా మారాల్సినవి, సరి చేసుకోవాల్సినవి ఏవో ఉన్నాయి. మారిపోతాం. బాప్టిజం లేని వారైతే బాప్టిజానికి సిద్ధం అవుదాం. బాప్టిజం తీసుకున్న వారైతే మరింత రక్షణ అనుభవంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. యేసుప్రభు మన కొరకు అక్షరాలు చనిపోయాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త ముగించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం నుండి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు, ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా అని నన్ను ఎందుకు చేయి విడిచితివని, ఆ మాటకు అర్థం ఎందుకు దేవుడు చేయి వదిలాడని ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి చెప్పిన? మన వలనే ఆయన చెయ్యిని ఆయన వదిలేశాడు. ఎవరి వల్ల వదిలేశాడు? ఎందుకు నా చేయి వదిలేవంటే మన మధ్యలోకి వెళ్ళి మనం ఒప్పుకోవాలి, ప్రభువా తండ్రి మా కొరకు నీ చెయ్యి వదిలేశాడు. మరో మాట అని చెప్పిన, ఆయన హేళన చేసి ఏడిపించి సమాధి చేసేసారట ఆయన్ని. ఇక దారుణాతి దారుణంగా ఏడిపించి సమాధి చేసేసారట. కానీ విషయం ఏంటి చెప్పిన, మన ఆత్మను దేవునికి మనం ఉన్నతంగా మనం అప్పగించుకుంటే, మనం ఆయన మీద పూర్తిగా ఆనుకుంటే, మనల్ని ఎక్కడైతే సమాధి చేసేస్తారో, మనం ఎక్కడైతే మనల్ని గ్రౌండ్ లెవెల్కి మనల్ని పడగొట్టేస్తారో, మరలా దేవుడు అక్కడి నుండి మనల్ని లేపుతాడట. ఆశ్చర్యకరమైన మాట ఏంటి చెప్పిన, ఎక్కడైతే ఆయన సమాధి చేశారో మరలా అక్కడి నుండే యేసుక్రీస్తుని దేవుడు లేపేశాడు. 3వ రోజు అక్కడి నుండే మరలా లేపాడు. ఎక్కడి నుండి? ఏ మరణంలో బంధించేశారో, ఏ అవమానంలో బంధించేశారో, ఏ యాదల మధ్య బంధించేశారో వాటన్నిటిని ఎక్కిరించేలా ఈయన మరలా తిరిగి లేచాడట. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు ఆయన మరణించిన తర్వాత బండ చేత, సైన్యము చేత, ఏవైతే ఈ భయంకరమైన గొలుసులు చేత ఆయన్ని బంధించేశారట. ఎప్పుడైనా మీరు గమనించారు లేదో, పునరుద్ధానానికి సంబంధించిన ఇమేజ్లు మనం చూస్తున్నాం. రాయి ఎలా బొర్లించి వచ్చి రాయి మీద ఎలా నిలబడి ఉంటాడు యేసుక్రీస్తు. ఎప్పుడైనా గమనించారా? నేను అనుకుంటున్నా అది నిజమా? ఆయన రాయి తీసుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఎందుకో చెప్పనా? ఆయనను రాయి అడ్డగించలేదు. నేను మరో మాట కూడా చెప్తాను, రాయ ఆయనను తొలగించలేదు. తొలగించుకోవాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. ఎందుకు అంటే ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత మూయబడిన తలుపులు మూయబడి ఉండగానే శిష్యుల మధ్యకి ఆయన చెప్పండి వచ్చేసాడట. అంటే ఆయన తలుపులు కానీ, గోడలు కానీ, బండలు కానీ, రాళ్ళు కానీ ఏవి అడ్డగించలేవు, ఏవి తీయాల్సిన అవసరం కూడా లేదు. నేను అడుగుతున్నాను, మరి బండ ఎవరు తీసినట్టు? బండని ఎందుకు తీసినట్టు అంటే ఆయన బయటకు వస్తాడని కాదు. ఆ బండ ఎందుకు తీశాడంటే నమ్మని నీ కోసం నా కోసం చూడడానికి బండను దేవదూత పక్కకి తీసిందట. ఎవరు నమ్మలేదు అక్కడ? పేతురు నమ్మలేదు. ఎవరు నమ్మలేదు అక్కడ? యోహాను నమ్మలేదు. ఎవరు నమ్మలేదు అక్కడ? తోమా లాంటి వైఖరున్న వారు నమ్మలేదు. వీళ్ళందరూ నమ్మి విశ్వసించడానికి దేవదూత బండను తొలగించి బండ మీద కూర్చుని అన్నదట, రండి వచ్చి చూడుడి, ఆయన ఇక్కడ లేడు. ఆయన రావడానికి బండ తీయలేదు, మనం వెళ్ళి చూడడానికి బండ చెప్పండి తీయబడింది. మనకి ధైర్యం ఏంటి చెప్పనా? ఈ ఆరిన నేల మీద ఇదంతా మన కొరకు జరిగింది అనడానికి ఒక్క ఆధారం ఏంటి చెప్పనా?
ఎప్పటికీ ఖాళీ సమాధి చరిత్రలో మిగిలిపోయింది. సమాధులన్నీ ఫుల్ అయిపోయాయి. దావీదు సమాధి ఉంది, అబ్రహాము సమాధి ఉంది, హిట్లర్ సమాధి ఉంది, నిన్నగాక మన చనిపోయిన ప్రతి ఒక్కడి సమాధి ఉంది. కానీ సమాధి మాత్రం ఖాళీగా ఉన్న సమాధి ఏదన్నా ఉంది అంటే యేసుక్రీస్తుది. ఏం చెప్తుంది ఆ సమాధి? ఏం నేర్పిస్తుంది ఆ సమాధి అంటే ఇలా చెబుతుంది, ఒకరోజు సమాధుల్లో నిద్రించిన మిమ్మల్ని కూడా నేను లేపుతాను. గుర్తేంటి? ఆధారం ఏంటి? ఇదిగో నేను లేచాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను. ఆయన వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్ళిపోవాలి అంటే, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మేఘాల మీద మనల్ని ఎత్తుకొని తీసుకెళ్ళాలంటే, ఆ గుంపులో నీ ఉండాలి అంటే సూత్రం ఒకే ఒక్కటి, నమ్మి బాప్టిజం పొందటి. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి చెప్పండి శిక్ష. అందుకు బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకుంటే 4 ఫోటోలు తీసి ఫారెన్ పంపిస్తారని కాదు ఇక్కడ. బాప్టిజం తీసి మీకేదో కలిసి లెక్కలు రాసుకుంటారని కాదు ఇక్కడ. బాప్టిజం లేకపోతే చెప్తున్నాను, ప్రమాదం అంచును తిరుగుతున్నావని మాత్రం మర్చిపోకు. రండి, బాప్టిజం తీసుకోండి, దేవుని కొరకు నిజాయితీగా నిలబడండి, ఆయన రాజ్యంలో హక్కుదారులు అవ్వండి. ఒక రోజు ఆయన వస్తాడు, మేఘాల మీద వచ్చి మరలా మనల్ని మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడట. ఇది నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. సాయంత్రం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.